క్రైస్తవుడు ఎప్పుడూ కప్పలాగా ఉభయచర జీవిగా కాక చాపలాగా ఏకచర జీవిగా బ్రతికేటువంటి ప్రజలుగా జీవించాలి. దేవుడు లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, వాక్యం లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, పరిశుద్ధత లేని ప్రపంచంలో నేను బ్రతకలేను. నా దేవునికి దూరమై రెప్పపాటు కాలమైన నేను దూరంగా బ్రతకలేనని నీళ్ళలో నుంచి ఒడ్డున ఇస్తే చేప ఎలా టపటప కుట్టుకుంటుందో, ఎప్పుడైనా వాక్యం చదవకపోతే నీ ప్రాణం అలా తల్లడిల్లాలి. దిస్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. ఎప్పుడైనా ఉదయం ఏం తొందర ఉంది, సాయంత్రం చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఇవాళ చేసుకోకపోతే ఏమైంది అన్నట్లుగా నువ్వు బ్రతకూడదు. నేనంట చేపను ఎప్పుడైనా ఒడ్డున, అమ్మా నీళ్ళల్లో కాకుండా ఒడ్డున ఒక గంట సేపు ఉండమ్మా అంటే అది ఉండగలిగిద్దా? అసలు ఒడ్డునేసిన మరుక్షణం నుంచి చెప్పండి ఏం చేస్తుంది? టపా 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 కొట్టుకోవటం ప్రారంభిస్తారు. ఒక్క నిమిషం అయితే చాలు అది కొట్టుకోవటం ప్రారంభిస్తుంది. దేవుని పిల్లలుగా మనం నీళ్ళు అనే దేవుని సన్నిధిలో, నీళ్ళు అనే దేవునితో నిత్యము బ్రతికే చేపలుగా దేవుని కొరకు మనం జీవించుదుం గాక.